హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ. ఏబిపిఎస్సి గ్రూప్స్ అండ్ టీచింగ్ అండ్ వేరే ఇతరత్ర పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ అండి. ఈరోజు ఏంటంటే ఈరోజు మార్నింగ్ ఈనాడులో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్స్కి ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఉంటుందా ఉండదా అని చెప్పి ఒక రకమైన డౌట్ ఉంది ఆస్పిరెంట్స్లో. సో వాళ్ళకి మంచి ఒక న్యూస్ చెప్పేలాగా ఈరోజు ఈనాడులో ఆర్టికల్ పబ్లిష్ అయింది. అదేంటంటే జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ అని చెప్పి, అంటే ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్ అయినాక నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి ఒక క్యాలెండర్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. దాని ప్రకారం నోటిఫికేషన్స్ అయితే భర్తీ చేస్తారు. దీంతోపాటు ఇంతకు ముందులా కాకుండా ఈ న్యూస్ అంతా చదివినాక అర్థమైంది ఏంటంటే వీళ్ళు 6 గ్రూపులుగా ఉద్యోగాలను విభజన చేశారు. దీన్ని ఒక కమిటీ కూడా గవర్నమెంట్కి రికమెండేషన్స్ ఇస్తుంది. సో ఇదంతా చదివినాక వీళ్ళు ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చారో అది ఇంప్లిమెంట్ చేసినట్టయితే నిజంగా ఏపీఎస్సీ హిస్టరీలో ఒక రెవల్యూషన్ అనే చెప్పచ్చు. సో అసలు ఈ యొక్క ఆర్టికల్ ఏముందో చూద్దాం. మంజూరైన పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు. ఇంతకుముందు ఏదైతే మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుండి మనకి గవర్నమెంట్కి ఖాళీల వివరాలు వెళ్ళాయో అది ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ అయినాక మళ్ళీ కమిషన్కి వెళ్ళి కమిషన్ అనేది మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేది. బట్ ఏంటంటే అది ఇక్కడ మీరు చూడొచ్చు, 1995 డిసెంబర్ 14th ఇచ్చిన జీవో నంబర్ 275లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి పొందాలి అన్న నిబంధనను తొలగించాలి అని చెప్తున్నారు. ఎందుకంటే డిపార్ట్మెంట్స్ని తీసుకున్నాక అది గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ అయినాక మళ్ళీ అది ఏపీఎస్సీకి వెళ్ళి కమిషన్ మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేది. సో ఇట్లా లేకుండా గవర్నమెంట్ అప్రూవ్ చేసిన వెంటనే ఉంది. సో రిమైనింగ్ చూద్దాం. ఇప్పటివరకు ఏదైతే ఉన్నాయి గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో ఉన్న డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పోస్టులని వీళ్ళు 6 గ్రూప్గా విభజించారు. అవి ఏంటంటే ఆ ఒక గ్రూప్స్ ఏంటంటే రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఏ, సివిల్ సర్వీసెస్ బి, స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, టీచింగ్ సర్వీసెస్ అండ్ స్టేట్ జనరల్ కేటగిరీ కింద వర్గీకరించారు. ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విధానంలో చేపట్టాలని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేయబోతుంది. సో ఇంకా రిపోర్ట్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదని, వివిధ శాఖల వివరాలు ఎప్పటికప్పుడు అందేలా కొత్త ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదిస్తుంది. అంటే ఏంటంటే వివిధ శాఖల్లో వీళ్ళకి ఒక కొత్త సాఫ్ట్వేర్ అయితే వీళ్ళు డిజైన్ చేయమని కోరుతున్నారో ఆ సాఫ్ట్వేర్లో ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయో, అంటే సపోజ్ ఒక ఎంప్లాయీ అనేది రిటైర్ అయినాక ఆ యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి ఆయన రిటైర్ అయ్యారని చెప్పి ఒక సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసినట్టయితే వెంటనే అది మనకి డైరెక్ట్గా స్టేట్ యొక్క టోటల్ మనకి డాష్ బోర్డ్లో ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఆ పోస్ట్ ఖాళీగా ఉందని చెప్పి వస్తుంది. సో కొత్త ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయమని ఒక ముఖ్య ఉద్దేశం అది. యూపీఎస్సీ తరహాలో కమిషన్ సభ్యుల నియామకాలు ఖచ్చితమైన అర్హతలు నిర్దేశించలేదు. యూపీఎస్సీ చైర్మన్ కమిషన్స్కి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో సో ఏపీఎస్సీ స్టేట్ బోర్డు కూడా అటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలని ఈ కమిషన్ సూచించింది. దీంతోపాటు ఇక్కడ చూడొచ్చు, ఏపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీలో సంస్కరణలపై గత ఏడాది జూలై 31న వివిధ శాఖలకు చెందిన 10 మంది అధికారులతో ప్రభుత్వం కమిటీ వేసింది. సో ఆ కమిటీలో మెంబర్స్ ఉన్నారు. పిఆర్ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గారు, సాధారణ జిఏడి సోలభ్ భాస్కర్. సో ఈ మెంబర్స్ అయితే దీనిలో ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వీరు యూపీఎస్సీతో పాటు రాజస్థాన్, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యకలాపాలను పరిశీలించారు. సో త్వరలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదన అందించారు. సో వీళ్ళు కేరళ మనకి రాజస్థాన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్షలను అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్కి రాజస్థాన్లో మాదిరి అక్కడికక్కడే మార్క్స్, అంటే మన ఎగ్జామ్ రాసిన వెంటనే మనం రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకుండా మనం రాసిన వెంటనే సరే ఆన్లైన్లో మన మార్క్స్ అనేవి కల్పించే విధానాన్ని వీళ్ళు అనుసరించాలి. సో వీళ్ళు రాజస్థాన్ పిఎస్సీని సెలెక్ట్ చేశారు. దీంతోపాటు కేరళలో ఏంటంటే జాబ్ క్యాలెండర్ విధానం అమల్లో లేదు. పోస్టులు ఖాళీ అయిన వెంటనే భర్తీ చేయన్నారు. ఆర్థిక శాఖ ఆమోదంతో నిమిత్తం లేకుండా ఖాళీ వివరాలు వెంటనే. సో రాజస్థాన్లో అయితే కేరళలో జాబ్ క్యాలెండర్ లేదు, బట్ పోస్టులు ఖాళీ అయిపోయిన వెంటనే వాళ్ళు భర్తీ చేస్తారంట. ఫైనాన్స్ క్లియరెన్స్ అవసరం లేదని చెప్తున్నారు. సో ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసిందే వీళ్ళు గవర్నమెంట్ని 6 కేటగిరీస్కి డివైడ్ చేశారు. 1995లో ఇచ్చిన జీవోని రద్దు చేస్తారు. ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకారం జరగాలి. ప్రభుత్వ శాఖల నుండి ఖాళీ వివరాలు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఆల్రెడీ డిస్కస్ చేసింది. ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేసి వెబ్ పోర్టల్ ద్వారా ఏపీఎస్సీకి అందించాలి. ఇంకా డైరెక్ట్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అండ్ అన్ఫీల్డ్ విధానంలో ఖాళీలు ఇతర వివరాలు సంబంధిత శాఖలు నిర్దేశిత నమూనాలో పంపించాలి. చాలా నోటిఫికేషన్లో మనకి డైరెక్ట్ పోస్టులు ఉంటాయి, క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉంటాయి, అన్ఫీల్డ్ పోస్టులు ఉంటాయి కదా, అవి ఫుల్ డీటెయిల్స్తో వాళ్ళు పంపించాలంటున్నారు.
జాబ్ క్యాలెండర్ అంది ఎప్పటి నుండి అమలు చేయాలని ఇంకా స్పష్టత రాలేదు. ప్రతి ప్రభుత్వ శాఖలు అంటే ఎవ్రీ ఇయర్ మార్చి 1 నుండి ఏప్రిల్ 30 లోపల సంబంధిత కార్యదర్శులకు పంపాలి. కార్యదర్శులు ఏం చేస్తారంటే అంటే గవర్నమెంట్ నుండి ఆ యొక్క డిపార్ట్మెంట్స్కి మార్చి 1 నుండి ఏప్రిల్ 30 లోపల వీళ్ళు డేటాను అడిగితే వాళ్ళు డేటాని మే 1 నుండి జూలై 31లో ఆమోదం తెలిపి ఆన్లైన్ ద్వారా వెంటనే ఈ వివరాలని సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 15లోగా ఏపీఎస్సి నోటిఫికేషన్ జారీకి చర్యలు తీసుకోవాలని ప్రాథమిక చర్చలు చేస్తుంది. ఈ ప్రాసెస్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మార్చి 1 నుండి జూలై 31 వరకు జరుగుతుంది. సో వెంటనే కమిషన్కి వెళ్తాయి. కమిషన్ అంటే సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 15లోగా నోటిఫికేషన్ ఇస్తే అక్టోబర్ 15 తర్వాత ఉండి అదేంటి మనకి పోస్టులు ఏ డేట్లో ఉంటాయని చెప్పి క్యాలెండర్ రిలీజ్ చేయడం చెప్తున్నారు. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ ద్వారా పరీక్షలు నిర్వహించాలని వెల్లడించారు. థర్డ్ పార్టీ అంటే మనకి అది స్టేట్ పిఎస్సి అవ్వచ్చు, యూపీఎస్సి కాకుండా వేరే ఒక థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు రీసెంట్గా మీరు ఏపీఎస్సి పేపర్స్ చూస్తే గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్స్ కానీ వీళ్ళేంటంటే థర్డ్ పార్టీ ఏంటంటే మనకి ఒక సమ్ స్టేట్స్కి ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే స్పెషల్గా వీళ్ళు పేపర్స్ అని డిజైన్ తయారు చేస్తారు. ఇంతకుముందు ఏంటంటే ఏపీఎస్సి లోకల్లో కాకుండా వేరే స్టేట్ సమ్ ఉంటుంది. మీరు ఏపీఎస్సి టీఎస్పీఎస్సి పేపర్ చూస్తే మీకు తెలుస్తుంది. థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే మనకి వాళ్ళ పేపర్ చూస్తే మీకు నార్త్ ఏవైతే మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్స్ మనకి యూపీఎస్సి స్టాండర్డ్ పేపర్స్ ఉంటుందో ఆ స్టాండర్డ్స్లో వాళ్ళు పేపర్ని తయారు చేసి మన కమిషన్కి ఇస్తారు. నెక్స్ట్ రాజస్థాన్ కోసం అని చెప్పారు, కేరళ అయింది. సో కమిషన్ కార్యాలయంలో ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసి అడిషనల్ డైరెక్టర్ హోదాలో పర్యవేక్షించాలి. పొరుగు సేవల సిబ్బందిని అంటే అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించదని చెప్తున్నారు. ఉద్యోగార్థులు చెల్లించే ఫీజు గవర్నమెంట్కి జమ అవుతుంది. సో ఏపీఎస్సి కార్యాలయానికి జమ ఇలా నిబంధనలు మార్చాలని చెప్పారు. సో యూపీఎస్సీలో మాత్రమే కమిషన్ సభ్యులకు మనకి ఉత్తమ విద్యార్హతలు ఉండాలి. సో గవర్నమెంట్ ఏవైతే ఏపీఎస్సి ఉన్నాయో నామినేటెడ్ టైప్ కాకుండా సర్టన్ క్వాలిఫికేషన్ని పెట్టాలని చెప్తున్నారు. చైర్మన్ అండ్ సభ్యులు వివిధ రంగాల నిష్ఠాతులు ఉంటే చైర్మన్ అండ్ మెంబర్స్ ఆ యొక్క డిజైర్డ్ క్వాలిఫికేషన్ ఉంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ కూడా బాగుంటాయని చెప్తున్నారు. వ్యాసరూప ప్రశ్నలో ఒక్క నిపుణుడు నుండి అంటే ఇవైతే మన ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయో ఎవరైతే వాళ్ళు ఎక్స్పర్ట్ని సంప్రదిస్తారో వాళ్ళు 1-2 క్వశ్చన్స్ మాత్రమే తయారు చేయించాలి. అంటే సపోజ్ ఒక్కొక్క వీళ్ళు ఎంతమంది ఎక్స్పెక్ట్ సంప్రదిస్తారో మనకు ఐడియా లేదు. బట్ ఏంటంటే ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 20 ఎస్ఎస్ వస్తాయి, లేదా 20 to 40 ఎస్ఎస్ వస్తాయి. సో ఏపీఎస్సి పరిధి నుండి ఉద్యోగుల క్రమశిక్షణ కేసులో పర్యవేక్షణ బాధ్యతను తప్పించాలి. సో ఇదండి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పింది ఈ యొక్క ఏవైతే ఈ రికమెండేషన్స్ ఉన్నాయో ఈ ఇంప్లిమెంట్ చేస్తే ఏపీఎస్సీలో ఒక కొత్త రెవల్యూషన్ వచ్చినట్టే. ఆస్పిరెంట్స్ కూడా గవర్నమెంట్స్ మారిన వెంటనే నోటిఫికేషన్స్, గవర్నమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్స్ అనే ఒక ధోరణి కాకుండా ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏదైతే మనకి యూపీఎస్సి రిలీజ్ చేస్తుందో ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్, లేదంటే ఎస్ఎస్సి మనకి రిలీజ్ చేస్తుందో జాబ్ క్యాలెండర్, ఆ ప్రకారంగానే స్టేట్ గవర్నమెంట్ కూడా ఎటువంటి కోర్టు కేసులు తావివ్వకుండా పేపర్ లీక్స్ కానివ్వండి, లేదు అంటే మనకి అక్షర దోషాల టైప్ కాకుండా మళ్ళీ పోస్ట్ పోన్మెంట్స్ ఇట్లాంటివి ఏవి కాకుండా ముందుగా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి దాని తగ్గట్టు ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటుంది. సో థ్యాంక్ యూ అండి. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి మన డిఎన్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.